హాయ్ బావా, ఎలా ఉన్నావు? ఫైన్. నువ్వెలా ఉన్నావు కావ్య? బానే ఉన్నాను. నేను హైదరాబాద్ వచ్చాను. నాకు తెలుసు బావా, నువ్వు నా కోసం వస్తావని. హలో హలో హలో, నేనేమి నీ కోసం రాలేదు. ఒక అర్జెంట్ కేసు పని మీద వచ్చాను. సరే, ఏదైతే ఏంటి బావా, నువ్వు సిటీకి వచ్చావు కదా, ఇంటికి వచ్చేయి. లేదు కావ్య, అంత టైం లేదు నాకు. నీ మరదలు ఇంత ప్రేమగా పిలిస్తే ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళొచ్చు కదా బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ 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 బావా, ప్లీజ్. సరే, వస్తానులే. థ్యాంక్స్ బావా. ఉంటాను, బాయ్. ఎవరు? మీ బావతో మాట్లాడావా? అవునండి, మా బావ ఏదో కేసు పని మీద సిటీకి వచ్చాడంట. భోజనానికి రమ్మని చెప్పాను. కేసు అంటున్నావు, ఇంతకీ మీ బావ ఏం చేస్తుంటాడమ్మా? అడ్వకేట్ అండి, చాలా ఫేమస్. ఎంత క్రిటికల్ కేసు అయినా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. మా బావ వస్తే మీకేదైనా మంచి హెల్ప్ దొరుకుతుంది. రాని అమ్మా, చూద్దాం. ఇక మీదట నువ్వు బాధపడే ఏ పని నేను చేయనమ్మా. నీకోసం పిచ్చోళ్ళ సిటీ అంతా వెతుకుతున్నానమ్మా. అమ్మా, ఇంక చాలమ్మా, నువ్వు వచ్చేయమ్మా. ప్లీజ్ అమ్మా, వచ్చేయమ్మా. ఆంటీ, ఒకసారి చూడండి. మన ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానమ్మా. అమ్మా, త్వరగా వచ్చేయమ్మా. యష్, ప్లీజ్ అమ్మా, నువ్వు వచ్చేయమ్మా. ఆంటీ, ఇతను మీకు ముందే తెలుసా? నా చిన్న కొడుకు యష్ అమ్మా. మీ అబ్బాయా? ఈ వీడియో చూశారు కదా, పాపం మీరు కనబడడం లేదని చాలా బాధపడుతున్నాడు. మీ అబ్బాయి దగ్గరకు వెళ్ళొచ్చు కదా ఆంటీ. లేదమ్మా, నేను నా భర్త దగ్గరికి తప్ప ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళను. ఒకసారి వాడిని నమ్మి నేను మోసపోయాను. మళ్ళీ వాడిని నేను నమ్మలేను. దయచేసి నేను ఇక్కడున్న విషయం వాడికి చెప్పొద్దమ్మా. సరే ఆంటీ. కావ్య, ఏంటండి? నాకు పిచ్చుందని నువ్వు నమ్ముతున్నావా అమ్మా? అయ్యో లేదా ఆంటీ, మిమ్మల్ని చూస్తుంటే నాకు అస్సలు అలా అనిపించట్లేదు. మీరేం భయపడకండి. మీరిక్కడుంటున్న విషయం మీ అబ్బాయికి అస్సలు చెప్పను, సరేనా? తేజ, ఆ గోల్ ఏంటి? ఏమో చూద్దాం పదా. గీర్తిరా, ఎవరు మీరు? ఎందుకు మా ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తున్నారు? అసలేం కావాలి మీకు? మేమెవరు ఎందుకు అరుస్తున్నావో మీకు తెలీదా? అంతేలేండి, మా దగ్గర డబ్బులు తీసుకునేంత వరకు మా ముఖాలు గుర్తుంటాయి. మీ పని అయిపోయి మీ అవసరాలు తీరిపోయాయి కదా, అందుకే మమ్మల్ని మర్చిపోయారు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? దీని గురించి మాట్లాడుతున్నారు? నాకు అసలు అర్థం కావట్లేదు. ఏమర్థం అవ్వాలండి? 6 నెలల్లో ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మా దగ్గర అడ్వాన్స్ కట్టించుకొని టైం దగ్గర పడుతున్నా ఇంతవరకు మీరు అసలు ఏ పని మొదలు పెట్టలేదు.
మాకు చెప్పిన టైంకి ఫ్లాట్స్ ఎలా ఇస్తారు మీరు? ఓ అదా మీ భయం. ఫ్లాట్స్ విషయంలో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చెప్పిన టైంకే ఫ్లాట్స్ ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. నన్ను నమ్మండి. ఎలా అమ్మా మిమ్మల్ని నమ్మేది? మీ ప్రాజెక్ట్ గురించి రకరకాలుగా పుకార్లు వింటున్నాం. మీ దగ్గర డబ్బులు అయిపోయాయని, త్వరలో మీ కంపెనీ దివాలా తీస్తుందని అందరూ అంటున్నారు. ఏయ్, ఎవరో ఏదో అంటే ఇదంతా నిజమని నమ్మి మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తారా? డబ్బులు కట్టిన వాళ్ళం సార్, మా భయాలు మాకుంటాయి. మిమ్మల్ని అడిగే హక్కు మాకుంది. ఆయన మీతో మాకు మాట్లాంటి? ఈ కంపెనీ ఓనర్ యశ్. ఆయన చూసే మేమందరం డబ్బులు కట్టాం. మేము ఆయనతోనే మాట్లాడతాం. యశ్ని పిలవండి. చూడండి, మా మరిది గారు ఇంట్లో లేరు. మా మరిది గారి తరపున నేను చెప్తున్నాను, మీ ఫ్లాట్స్ ఎక్కడికి పోవు, ధైర్యంగా ఉండండి. అర్థమైందా? మాకు నమ్మకం లేదు మేడం. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేసేయండి. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదలం. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలి. ఆగండి, ఆపండి, అరవకండి, ఆగండి. అరే ఆపండి, ఆపండి, నా మాట వినండి. ఆపండి. మీకే చెప్తుంది, చెప్పింది వినరే? చెప్తుంటే అర్థం కావట్లేదు. మీకే చెప్పేది. ఆపండి. తప్పండి, మీకే చెప్పేది. తప్పండి, 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 జరగండి. ఏమైంది? ఎవరు మీరు? ఆగండి. ఎందుకు మా ఇంటి దగ్గరికి వచ్చి గోల చేస్తున్నారు? మా బాధ మీకు గోలలా ఉందా? మీరు మంచి వాళ్ళని నమ్మినందుకు మాకు బాగానే బుద్ధి చెప్పారు. అసలు విషయం ఏంటి? దేని గురించి మీరంతా బాధపడుతున్నారు? ముందు అది చెప్పండి. మీ కంపెనీలో ఫ్రాడ్ జరిగింది, ప్రజల సొమ్ము కొట్టేయడానికే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారని అందరూ అనుకుంటున్నారు సార్. ఎంతో కష్టపడి మా సొంత ఇంటి కలని నెరవేర్చుకోవడం కోసం మీకు డబ్బులు కట్టాం. ఇంతవరకు ల్యాండ్లో లేఅవుట్ కూడా వేయలేదు. ఎలా సార్ మాకు మా ఫ్లాట్స్ వస్తాయని మేము ఎలా నమ్మాలి? చూడండి, మా ప్రాజెక్ట్ మీద ఇలాంటి పుకార్లు రావడం ఇప్పుడు కొత్త ఏం కాదు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మీకు చెప్పిన టైం కంటే ముందుగానే మా ఫ్లాట్స్ మీకు అప్పగిస్తాం. దయచేసి నన్ను నమ్మండి. చేతులు జోడించి మీ అందరినీ వేడుకుంటున్నాను, కొంచెం ఓపిక పట్టండి. నా ప్రాణం పణంగా పెట్టైనా సరే ఇన్ టైంలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాను. మీ అందరికీ మాటిచ్చినట్టుగా మీ కొత్తింటి కలని సాకారం చేస్తాం. సరే సార్, మీ మీద నమ్మకంతో వెళ్తున్నాం. మీరు చెప్పిన టైంకి మా ఫ్లాట్స్ మాకు అప్పచెప్పలేదంటే ఈసారి ఊరుకునేదే లేదు. మరిది గారు, మరిది గారు, ఆగరా. అసలు ఏంటది నా న్యూసెన్స్? ఇంటి దాకా తెచ్చుకోవడం అవసరమా? ఎవరి కోసం మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామో వాళ్లే మనల్ని నమ్మకుండా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారంటే మన కంపెనీ పరువు, ఇంటి పరువు పోయినట్టే కదా వదినా? ఎందుకు వదినా, ఎందుకు ఇలా చేస్తున్నారు? వెంటనే వర్క్ స్టార్ట్ చేయమని మీ ఇద్దరికి ఆ రోజే చెప్పాను కదా. అయినా ఎందుకు నా మాటని మీరు పట్టించుకోవట్లేదు? అసలు ఏంటోదినా మీరు చేస్తుంది? బ్యాంక్ లోన్ వస్తే వర్క్ స్టార్ట్ చేద్దామనుకున్నాం మరిది గారు. అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మన దగ్గరున్న డబ్బుతో వర్క్ స్టార్ట్ చేయమని. అయినా ఏంటి మీ ప్రాబ్లం? అంటే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదని డౌట్ వచ్చి. ఎందుకు సరిపోదు? ఎందుకు సరిపోదు? అంతగా సరిపోకపోతే వర్క్ స్టార్ట్ అయ్యాక అప్పుడు బ్యాంక్ లోన్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అవ్వాల్సిందే. వర్క్ ఎందుకు ఆపుతున్నారు చెప్పండి. నేను వర్క్ స్టార్ట్ చేద్దామని అన్నాను, కానీ ఆ పొలిటీషియన్ ఎందుకో కొంచెం ఆగమన్నారు మరిది గారు.
వెయిట్ చేస్తున్నాను. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే మిమ్మల్ని లోన్ పేపర్స్ మీద సైన్ చేయమని అడుగుతున్నాను. లేదొదిరా, ప్రాజెక్ట్ విషయంలో ఎవ్వరు చెప్పినా ఆగొద్దు. ముందున్న మనీతో వర్క్ స్టార్ట్ అవ్వాల్సిందే. ఆ డబ్బు చాలకపోతే అప్పుడు లోన్ తీసుకుందాం. ముందే లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళడం వేస్ట్ కదా. ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆగద్దు. లేఅవుట్ పనులన్నీ మొదలు పెట్టండి. మీకు చేత కాకపోతే ప్రాజెక్ట్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. మొత్తం నేను చూసుకుంటా. యష్, లోన్ పేపర్స్ మీద నీ చేత ఎలాగైనా సంతకం చేయించాలని అంతమంది జనాలని తీసుకొచ్చి బిల్డప్ ఇస్తే నీలో కొంచెం కూడా మార్పు రాలేదు కదా. చూస్తాను, ఎలా సైన్ చేయవో నేను చూస్తాను మరిది. మేడం, జనాలు మీకోసం వెయిటింగ్. వాళ్ళకి డబ్బులిచ్చి పంపించే. దాన్ని కూడా నా దగ్గరికి రావాలా? వెళ్ళు. వెళ్ళు. అలాగే మేడం. కావ్య, కావ్య. అమ్మ కావ్య, నేను స్నానం చేసొస్తాను. సరే ఆంటీ. బావా, కావ్య, నువ్వా? నమ్మలేకపోతున్నానే. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. దేనికి థ్యాంక్స్? నీకెంత అర్జెంట్ పనున్నా నేను పిలవగానే వచ్చావు కదా, అందుకు. రాకపోతే నువ్వు ఊరుకుంటావా? ఫోన్ మీద ఫోన్ చేసి క్లాసుల మీద క్లాసులు పీకుతావు కదా. అది సరే బావా, మన పెళ్లి పనులు పెట్టుకుని నువ్వు ఇలా కేసులు గీసులు అని తిరగడం అవసరమా చెప్పు? ఇది అర్జెంట్ కేసు కావ్య, చాలా ఇంపార్టెంట్ కూడా. అందుకే నైట్కి నైటే బయలుదేరి రావాల్సి వచ్చింది. అంత ఇంపార్టెంట్ కేసా బావా అది? అవును కావ్య, ఇది నా ఫ్రెండ్ కేస్. నేను రాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది నా ఫ్రెండ్కి. అందుకే వచ్చేసాను. అంత పెద్ద ప్రాబ్లంలో ఉందా మీ ఫ్రెండ్? ప్రాబ్లం ఏమీ పెద్దది కాదు, పెద్దది అయ్యేలా అవతల వాళ్ళు చేశారు అంతే. బాబా, నీకొక విషయం చెప్పాలి. పాపం ఓ పెద్దావిడ చాలా బాధపడుతుంది. ఆవిడికి నీ హెల్ప్ కావాలి బావా. జర్నీ చేసి బాగా టైర్డ్ అయ్యాను కదా కావ్య. ఆ తరువాత మనం వెంటనే బయటికి వెళ్ళే పని ఉంది. ఆ పెద్దావిడ గురించి తర్వాత వింటాను, సరేనా? బావా 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 బావా. ఏంటి కావ్య? ఆ పెద్దావిడ ఆ రూమ్ లోనే ఉంది. నువ్వు నా రూమ్ లోకి రా. రా. కావ్య, అమ్మ కావ్య. వస్తున్నాను. ఎవరో వచ్చినట్టు అనిపించింది. ఎవరమ్మా? మా బావ వచ్చాడాంటీ. అవునా, మీ బావ వచ్చాడా? ఎక్కడా? ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడాంటీ. రాగానే మీ గురించి మొత్తం చెప్తాను. తప్పకుండా మా బావ మీకు హెల్ప్ చేస్తాడు. సరేనమ్మా. సరే ఆంటీ, నేను మా బావ కోసం ఫుడ్ రెడీ చేయాలి. మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సిద్ధార్థ్ ఏంటమ్మా స్టేషన్ బెయిల్ వద్దంటున్నాడేంటి? కేసు గురించి పూర్వపరాలు తెలుసుకుంటే కానీ సిద్ధార్థ స్టెప్ తీసుకోడు మావయ్య. అందుకే సిద్ధార్థ్ రావడం యష్ చూశాడమ్మా.
చూసాడా? మరి యశ్ ఏమైనా అన్నాడా మావయ్య? రావాల్సిన వాళ్ళు వచ్చారు కదా, ఇక నాతో ఏం పని అని సీరియస్గా తిరిగి వెళ్ళిపోయాడమ్మా. ఇప్పటికే మీ మధ్య జరుగుతున్న గొడవలకి అంతం లేకుండా పోయింది. మళ్ళీ ఈ సిద్ధార్థ వల్ల ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉందమ్మా. యశ్ గురించి తెలిసిందే కదా మావయ్య. ఏది ఎలా అర్థం చేసుకోవాలో సరిగ్గా తనకి తెలీదు. పైగా నా విషయంలో అస్సలు ఏది కరెక్ట్గా ఆలోచించడు. ముందు నన్ను దీంట్లోంచి బయటికి రానివ్వండి మావయ్య. నేను త్వరగా బయటకు వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవును, పిల్లలెక్కడ మావయ్య? బయట కూర్చొనున్నారమ్మా, పిలుచుకురానా? తీసుకురండి మావయ్య ప్లీజ్. సరే అమ్మా. పిల్లలు, మీ అమ్మ రమ్మంటుంది, రండి రండి. శశి, రిషి ఎలా ఉన్నారమ్మా? నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామమ్మా? నిన్నిలా జైల్లో చూస్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది. చూడండి అన్నా, నా బాధ కూడా మీ గురించేరా. ఏం పాపం చేశానో ఏమో మిమ్మల్ని సంతోషంగా ఉంచలేకపోతున్నాను. నా వల్ల మీకు కష్టాలు బాధలు. సారీరా, సారీ. నువ్వెందుకమ్మా మాకు సారీ చెప్పడం? నువ్వేం తప్పు చేసావని? నువ్వు మా బెస్ట్ అమ్మవి. నీలాంటి అమ్మ ఇంకెవరికి ఉండదు తెలుసా? నీలాంటి అమ్మ మాకున్నందుకు మేం చాలా లక్కీ అమ్మా. నేను బయటకు వచ్చేంత వరకు మీరు ఇక్కడికి రావద్దు నాన్న. తాతయ్యతో ఇంట్లోనే ఉండండి, ఓకేనా? సరేనమ్మా. నువ్వెప్పుడు బయటకు వస్తావమ్మా? సిద్ధార్థ్ వచ్చాడు కదా నాన్న, సాయంత్రం లోపు నేను బయటకు వచ్చేస్తాను, సరేనా? మీరు తాతయ్యతో జాగ్రత్తగా ఉండండి. అలాగే. జాగ్రత్తగా వెళ్ళండి. రండి పిల్లలు. అమ్మ కావ్య, నేనేమైనా హెల్ప్ చేయనా? అయ్యో, మీకెందుకు అంటే శ్రమ? నేను చేస్తానులేండి, మీరు రిలాక్స్ అవ్వండి. పర్వాలేదులే అమ్మా, నేను కూడా ఏదో ఒక సహాయం చేస్తాను. కావ్య, కావ్య, కావ్య. వస్తున్నాను బావా. ఆంటీ, బావ పిలుస్తున్నాడు. ఇది కాసేపు మరిగిన తర్వాత దించేసి రండి. మా బావని మీకు పరిచయం చేస్తాను. అలాగే అమ్మా. చెప్పు బావా. నేను వెళ్తున్నాను కావ్య, నాకు అర్జెంట్ పనుంది. బావా బావా బావా, నీకొక పెద్దవాడి గురించి చెప్పాను కదా. అవును. మొన్న ఏం జరిగిందో తెలుసా? కార్ డ్రైవ్ చేస్తూ నీతో ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా చూసుకోకుండా పొరపాటున గుద్దేశాను బావా. కావ్య, ఆ పెద్దవాడికి ఏమైనా అయిందా? ఏం కాలేదు బావా, ఆవిడ బానే ఉన్నారు. కేస్ కాకుండా నన్ను సేవ్ చేశారు కూడా. ఆవిడ పరిస్థితి ఏం బాలేదు బావా. అయిన వాళ్ళందరికీ దూరమై ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతుంది. జాలేసి నేనే ఆవిడని ఇంటికి తీసుకొచ్చాను బావా. మంచి పని చేసావు కావ్య. కన్ను కొడుకులు కోడళ్ళు ఆవిడ్ని చాలా ఇబ్బందులు పెట్టారంట. చాలా కష్టాల్లో ఉంది బావా. ఆవిడికి నువ్వు హెల్ప్ చేస్తావని కూడా చెప్పాను. ఖచ్చితంగా చేద్దాం కావ్య. ముందు నా ఫ్రెండ్ కేసు క్లియర్ అవని, ఆ తర్వాత ఆవిడకి ఏం కావాలన్నా హెల్ప్ చేస్తాను, సరేనా? బావా బావా, ఉండు, ఆవిడ్ని పరిచయం చేస్తాను, రా. కావ్య, ఆంటీ,
ఆంటీ ఎక్కడికి వెళ్ళారు? ఆంటీ ఏంటమ్మా? ఆంటీ మా బావని పరిచయం చేస్తానని చెప్పాను కదా, రండి. వస్తానమ్మా, ఒక్క నిమిషం. హలో అంకుల్, వచ్చేస్తున్నాను అంకుల్. అంత టైం లేదు కావ్య, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వచ్చాక మాట్లాడుకుందాంలే. అబ్బా బావా, నీకోసం స్నాక్స్ చేశాను, తినొచ్చు కదా బావా. టైం లేదు కావ్య, బాయ్. మిమ్మల్ని నమ్మినందుకు ఎంత ద్రోహం చేస్తారా? చెప్పండి సార్, పొలిటీషియన్ అనే గౌరవం కూడా లేకుండా నా కాలరే పట్టుకుంటావా? నేను ఒక్క మాట చెప్పానంటే నీ ప్రాజెక్ట్ మొత్తం గల్లంతైపోతుంది, జాగ్రత్త. మా ప్రాజెక్ట్ ఆగిపోతే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? సెంట్రల్ నుంచి నా మీద ఒకటే ప్రెజర్. ఇంకో 60 కోట్లు ఇస్తేనే ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇస్తాం, లేదా ప్రాజెక్ట్ని క్లోజ్ చేసుకోండి. చివరికి మమ్మల్ని ఇలా ముంచేస్తారా? ఆ లోన్ పేపర్స్ తీసుకురండి.